మరాఠీ మూలము శ్రీధర కవి గారికి, తెలుగు అనువాదము సాయినాథన్ నారాయణరావు గారికి, తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి వారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. అధ్యాయం 24. శ్రీ గణేశాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. ప్రతి ఒక్క గురువుకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు తెలుపుకుంటూ శ్రీ గణేశాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. సముద్రం లోతు తెలుసుకోవచ్చునేమో, ఆకాశాన్ని కొలవచ్చునేమో, కానీ అగాధమైన రామకథను కూలంకషంగా తెలుసుకోవటం ఎవరికైనా సాధ్యమా? ప్రయత్నించి గాలినంతా పోగు చేసి మూట కట్టుకోవచ్చేమో, కానీ రఘుపతి చరణాలను వర్ణించగలవిని కాదు. సర్పకూల భూషణుడు సహస్రవదనుడైన వాసుకి వేదాలు కూడా ఈ విషయంలో నేతి నేతి అంటూ మౌనం వహించాయి. రఘువీరుని గుణాలనే సరోవరాన్ని సంరక్షించే రాజహంసలైన వ్యాస వాల్మీకుల ప్రజ్ఞా పాఠవాల ముందు బ్రహ్మాండాలన్నీ తలవంచవలసిందే. వారికి కూడా అపారమైన రాఘవుని గుణాలను వర్ణించనలవి కాలేదు. అలాంటప్పుడు పామరులైన మానవ శలభాలకు ఆ గుణాంబర్ని వర్ణించతరమా? అయినప్పటికీ అభిమానాన్ని వదిలి రఘుపతి గుణాలను కీర్తించాలి. గంగా తీరంలో ఎవడైనా దప్పికతో మూర్ఛపోతాడా? అలా సీతావల్లభుని గుణాలను యథాశక్తి గానం చేసేవాడికి అలుపు సొలుపు ఉండదు. సీత వద్ద రావణ్ణి మాయోపాయం. పూర్వ అధ్యాయాన్ని అనుసరించి రఘువీరుడు త్రికూట పర్వతానికి విచ్చేశాడు. ఆ అధ్యాయంలో వాగ్దేవి అతి జాగ్రత్తగా యుద్ధకాండ పేటిక తెరిచింది. అందులోని అమూల్యమైన సాహిత్య రత్నాలను పండితులే గ్రహించగలరు. రావణ్ణి 10 ఛత్రాలను సౌమిత్రి ఛేదించాడు. దాంతో ఘోరావమానం పాలయ్యి దశముఖుడు ప్రధానులందరితో కలిసి సమాలోచన జరిపాడు. నాకు 2 సమస్యలున్నాయి, ఎలా సాధించాలో తెలియడం లేదు. ఒకటి రామలక్ష్మణులను సంహరించడం, రెండవది జానకి మాతను వశపరుచుకోవటం. ఈ 2 తప్ప నాకు వేరే కోరిక లేదు అన్నాడు లంకానాథుడు. బదులుగా వజ్రదంష్టుడు సీతకు ఎందుకంత గౌరవమిస్తున్నారు? బలాత్కరించి మీ కోరిక పూర్తి చేసుకోవలసింది అని సలహా ఇచ్చాడు. బదులుగా దశకంఠరుడు నాకు విరించి శాపమున్నది. పరస్త్రీని బలాత్కరిస్తే నా శరీరం 100 ముక్కలవుతుంది. సింహానికి కళ్ళు పీకినట్లు, పులికి ముందు కాళ్ళు నరికివేసినట్లు, పాములకు గారడీవాడు కోరలు తీసి దీనుని చేసినట్లు అయ్యింది నా పరిస్థితి. అరణ్యంలో అన్నిటికన్నా శ్రేష్టమైనది ఏనుగు. కానీ సింహాన్ని చూడగానే దానికి మరణభీతి కలిగినట్లు శాపవశాన నేను పూర్తిగా బలహీనుడయ్యాను. రాఘవునిపై మనసు విరిగి జానకి తనంతట తానే నా మీద మరలుకొనేలాగా ఏదైనా చేతనైతే చేయండి అని అడిగాడు. వెంటనే కపట విద్యా ప్రవీణుడైన ప్రధాని విద్యుజ్జుడు నేను రాఘవుని నకిలీ శిరస్సును, కోదండాన్ని సృష్టిస్తాను. వాటిని చూస్తే అవి కల్పితాలని లేశమాత్రం కూడా సీతకు అనుమానం రాదు అనగా లంకాపతి అమితానందపడ్డాడు. మద్యపానాన్ని సేవించడానికి దారిలో
తాటి చెట్ల వనం కనపడ్డట్లు శ్రీలోలునికి స్త్రీల రాజ్యం ప్రాప్తించినట్లు, అనుకోకుండా కుక్కకు కక్కిన కూడు దొరికినట్లు, నిమ్మతోపు కనపడగానే కాకి అమితానందపడినట్లు, లంకేశుడు విద్యునితో మాలో నీవే బృహస్పతివి, నీ చాతుర్యం తర్కింపన సాధ్యం, నీవు వెంటనే శిరస్సు ధనస్సు గైకొని అశోకవనానికి రావలసింది అంటూ రావణుడు కపట విద్యా ప్రవీణుడైన విద్యుని వస్త్రాభరణాలతో గౌరవించాడు. పిమ్మట లంకానాథుడు అశోకవనం ప్రవేశించి అక్కడ అధోవదనయ్యున్న జగన్మాత అయిన మైథిలిని చూచాడు. కమలం దగ్గర ఏనుగులాగా, లేడి ప్రక్కన పులిలా సీత ఎదుట రావణుని నిలబడి, నేను అమంగళం పలుకుతున్నాను, నీ ధైర్యమంతా నిష్ప్రయోజనమైంది. ఓ జానకి, నీ పతి మరణించాడు. నీవు నన్ను వరిస్తే మండోదరి సేవిస్తుంది. నీ ఆజ్ఞలో లంకానగరం చరిస్తుంది. మొదట ఈ సంగతి విను. సాగరానికి సేతువును నిర్మించి త్రికూట పర్వతం వద్దకు అందరూ వచ్చారు. అప్పుడు మా ప్రధాని ప్రహస్తుడు నిమిషంలో సేనా సమేతంగా వెళ్లి రామలక్ష్మణులు నిద్రిస్తుండగా వారిని వెన్నుపోటు పొడిచాడు. నీ భర్త శిరస్సును ప్రహస్తుడు ఛేదించాడు. మొండెం త్రికూట పర్వతం వద్ద పడి ఉంది. లక్ష్మణుని చంపబోతే అయోధ్యకు పారిపోయాడు. మా సహోదరుడు విభీషణుడు కూడా అక్కడే పడి ఉన్నాడు. సుగ్రీవునికి అంగదునికి కూడా శిరచ్ఛేదం చేశారు. జాంబవతిని మైందుని మోకాళ్ల వరకు ఖండించారు. నల నీల ఆంజనేయులను నిద్రిస్తుండగా చూర్ణం చేశారు. మిగతా వానర సైన్యాన్నంతా రాక్షసులందరూ మింగేశారు. సేతువును సమూలంగా ధ్వంసం చేశారు. ఇక వానరులు ఎక్కడికి పోతారు? రక్తం వరదలాగా ప్రవహించి సముద్రంలో కలిసిపోతున్నది. ఇదంతా నీ మనసుకు అసత్యంగా తోస్తున్నదేమో అంటుండగా విద్యున్నుడు శిరస్సుతో సహా వెంటనే ప్రత్యక్షమైనాడు. అతడు ధనస్సు శిరస్సు సీతాదేవి ముందుంచాడు. చామన ఛాయతో కిరీట కుండలాలతో విరాజిల్లుతూ రాజసం ఉట్టిపడే రాముని ముఖబింబం రక్తంతో నిండి ఉంది. సరళమైన ముక్కు, మెరిసే దంతాలు, తలపై వెంట్రుకలు, చెవుల వరకున్న విశాల నయనాలు అన్నీ రక్తసిక్తమై ఉన్నాయి. ఇది చూచి జానకి మాత మూర్ఛపోయి నేల మీద పడింది. ఆమె అగ్నిలో పడ్డ కమలం వలె కమిలిపోయింది. ఆమె మూర్ఛ నుండి లేచి సర్దుకుని చిన్న కమలాన్ని హృదయానికి హత్తుకుని విపరీతంగా శోకించింది. ఆహా, ముల్లోకాలకు భర్త అయిన రాముని రాణి ఆ క్షణంలో శోక సముద్రంలో మునిగిపోయింది. ఆమె కన్నీటిని భూమి కూడా తడిసిపోయింది. కవి యొక్క వాణి కూడా మోగపోయింది. రాజీవాక్ష, రఘునందన, స్మరారి మిత్ర, జగన్మోహన, అనంత గుణ సంపన్న, ఎందుకయ్యా అలా చేశావు? 14 పర్యంతం రఘువీరా నీవు అరణ్యంలో శ్రమించారు. కోమలమైన నీ పాదాలలో సూటిగానున్న రాళ్లు దిగబడ్డాయి. నా కారణంగా అరణ్యంలో ఎంతో శ్రమించావు. హే సీత అంటూ చెట్లను రాళ్లను హృదయానికి హత్తుకుని ఉద్ధరించావు. నా కారణంగానే వాలి సంహరించబడ్డాడు. సూర్యసుతుడు మిత్రుడయ్యాడు. హనుమంతుడు నన్ను వెదకటానికి పంపబడ్డాడు. సాగరంలో సేతుబంధన జరిగింది. త్వరగా త్రికూటాచలానికి వచ్చి త్రుటిలో శత్రువుకు అపారమైన కీర్తిని కలిగించావు. నన్నీ భవసాగరంలో పడద్రోసి ఎందుకు అవతారాన్ని చాలించావు? రవికులాంత వసంతుడైన దశరథుని కోడలు, అయోధ్యాధీశుని ధర్మపత్ని అయిన నన్ను విడిపించుటకు ఇక ఎవరు వస్తారు? నేను పరదేశంలో దీనావస్థలోనున్నాను. రఘువీర, నేను ఎవరిని శరణజొచ్చేది? సూర్యవంశానికే దీనివల్ల కళంకం ఏర్పడింది. వాల్మీకి వ్రాసిన భవిష్యత్తంతా తారుమారైంది. జంబుకం వెళ్ళి పంచాననాన్ని చంపడం ఎంత విడ్డూరం! మేక కాళ్ల గుర్తులు పడ్డ చోటులో నిలిచిన నీటిలో సింహం జారిపడడం ఎలా సంభవం?
ఎలుక నోట్లో సింహం ఇరుక్కొనడం, కర్పూరపు బొమ్మ బడబానలాన్ని మృంగివేయడం, జగద్రక్షకుడు జగత్తుకే కాలుడైన వానిని భూతాలు మృంగడం, దోమధాటికి కనకాద్రి నేలకూలడం, నక్కలన్నీ కలిసి ఐరావతాన్ని కట్టివేయడం, మిడుగుడు పురుగు ప్రకాశంలో బ్రహ్మాండమంతా వెలిగిపోవడం, చీమ కడుపులో సింహం తలదాచుకొనడం, ఈగ రెక్కపోటుకు ఆదిశేషువు భయభ్రాంతుడవడం, చిత్రంలోనున్న పాము అకస్మాత్తుగా గరుణ్ణి మింగివేయడం, ఇవన్నీ ఎలా అసంభవాలో రాక్షసులు రఘునాథుణ్ణి గెలవడం కూడా అటువంటిదే. కర్మగతి చాలా అనూహ్యమైనది. ఎటువంటి అనర్థం సంభవించింది? ఆదిశేషుని అవతారమైన లక్ష్మణుడు రాముని వదిలిపెట్టి ఎలా వెళ్ళాడు? అతడు అయోధ్యకు వెళ్ళి భరతునితో ఎలా చెప్పగలడు? ఈ వార్త విన్న వెంటనే కౌసల్య ప్రాణత్యాగం చేస్తుంది. కైకేయి ఎంతో ఆనందించి వెంటనే సూర్యవంశాన్ని దూషిస్తుంది. తన మూర్ఖత్వంతో వంశాన్ని ముక్కలు చేసింది. అలా సీత శోకించి ముఖంపై చేతులడ్డు పెట్టుకుని కన్నీరు కార్చగా నేలంతా తడిసిపోయింది. సీత దశ ముఖునితో, విధిని ఎవ్వరూ తప్పించలేరు. మీరు నాకు మిథిలానాథుడైన నా తండ్రితో సమానం. పుట్టింటి పక్షాన నాకు చితి పేర్చించవలసింది. నేను శిరస్సుతో సహా అగ్ని ప్రవేశం చేస్తాను అన్నది సీతమ్మ తల్లి. ఇంత జరిగినా సీతా సాధ్వి సత్వగుణాన్ని విడవలేదని తెలుసుకుని రావణుడు జిడ్డుగారే ముఖంతో అక్కడి నుంచి సభకు వెళ్ళాడు. రావణుడు నిష్క్రమించిన తరువాత జానకి శోకార్ణవంలో మునిగిపోయింది. ఆ సమయానికి విభీషణుని రాణి సరమ పరమ రహస్యంగా అక్కడికి వచ్చింది. ఆమె జానకి దర్శనం చేసుకుని లంకలో అనుక్షణం జరిగిన సంగతులన్నీ వివరించింది. రఘుపతి హితువు కొరకు విభీషణుడు పాటుపడ్డట్టు సీతాదేవి వద్దకు సరమ వచ్చి ఓదార్చింది. నానా రూపాలు ధరించి రాక్షసులు ఏ విధంగా కుటిల విద్యలు ప్రదర్శిస్తారో పూసగుచ్చినట్లు జానకి తల్లికి చెవిన వేసింది. అమ్మా, ఎందుకు వ్యర్థంగా శోకిస్తావు? రాముల వారు త్రికూటాచలంలో సుఖంగా ఉన్నారు. నిన్ను క్షణంలో వశం చేసుకునేందుకు ఇదంతా రావణుడు సృష్టించిన మాయాజాలమే. సూక్ష్మ దృష్టితో బాగా అవలోకించు, నీకే అర్థమవుతుంది. ఓ జనకబాల, నీ స్వయంవరంలో రావణ్ణి రొమ్ముపై విల్లుబడింది. దానిని త్రుటిలో 2 ముక్కలు చేశారు సీతాపతి. దానికంటే బలమైన వింటిని ప్రహస్తుడు వెళ్ళి ఎలా తీసుకురాగలడు? వాళ్ళు మాయా శిరస్సు, ధనువు తీసుకొచ్చారు అని సరమ చెప్పేటంతలో గాలి తాకిడికి దీపం ఆరిపోయినట్లు మేఘాల మధ్యన క్షణకాలం ఇంద్రధనస్సు మెరిసి మాయమైనట్లు క్షణంలో కృత్రిమ శిరస్సు, ధనుస్సు మటుమాయమైనాయి. ఇదంతా గమనించి జానకి తల్లి సరముతో, నీ బుద్ధి కుశలతకు నా జోహార్లు. రాక్షస మాయలన్నీ నీకు బాగా తెలుసు అంటూ సరమును దగ్గరకు పిలిచి హృదయానికి హత్తుకొని లంకకు నీవు రాణివవుతావు అని ఆశీర్వదించింది ఆ తల్లి. ఆ సమయంలో అయోధ్యానాథుడు సుఖంగా ఉన్నాడని ఆకాశవాణి పలికింది. దాంతో సీతమ్మ తల్లి ఆనందానికి అవధులు లేవు. మండోదరి జానకిని సందర్శించటం. ఇదిలా ఉండగా అక్కడ పతివ్రత గుణసరిత్తు జ్ఞానకని, ఎవరి సౌందర్యం ముందు మన్మధుడు కూడా తీసికట్టు అటువంటి మండోదరికి జానకిని దర్శించాలని మనస్సు తహతహలాడింది. లంకాధీశుడు పరమ చిత్రాకాంతుడై ఏకాంతంగా మండోదరితో ఏమన్నాడో విందాము. ఓ శుభకళ్యాణి, నీవు ఆ శోకవనానికి వెళ్ళి జానకిని సమాధానపరిచి నా పడక గదికి వచ్చేట్టుగా చేయవలసింది. నీవు పతివ్రతా శిరోమణివి, ఎలాగైనా నీవు ఈ కార్యాన్ని సాధించవలసిందిగా మండోదరి
చెప్పటం మండోదరి బయటకు చిరునవ్వుతో అలాగే అంటూ బయలుదేరింది. చంద్రునిలోనైనా మచ్చ ఉన్నది. కానీ మచ్చలేని అపూర్వమైన ముఖవర్చస్సు కలది మండోదరి. వెంటనే బయలుదేరి అశోకవనాన్ని చేరింది. భూజాత అయిన జానకితో మీ దర్శనానికి మండోదరి వచ్చిందని త్రిజట తెలపగా జానకి ఎంతో ఆనందించింది. పుష్కర సమయంలో జాహ్నవి గౌతమిని కలుసుకోవడానికి వెళ్ళినట్టు చాతుర్య సరోవర మరాళమైన సుగంధ చంపక కళి అయిన మండోదరి జానకి వద్దకు వెళ్ళింది. సీత పాద పద్మాలకు మండోదరి నమస్కరించగానే సీతమ్మ తల్లి ఆమెను వెంటనే ప్రేమతో లేవనెత్తి హృదయానికి హత్తుకుంది. వారి కలయిక మూర్తీభవించిన గంగా యమునల వలె, లక్ష్మీ పార్వతుల వలె, సచి సరస్వతుల వలె, కృష్ణ గోమాతల వలె, మందాకిని భోగవతుల వలె గోచరించింది. మండోదరి తన భర్తని ఇచ్చిన మాట మరిచి స్వానంద సాగరంలో లీనమయ్యింది. 64 అంతఃకరణాలతో జానకి అమ్మ తల్లితో తాదాత్మ్యం చెందింది. వేద శాస్త్రాలన్నీ ఏకమైనట్లు బ్రహ్మానందంలో తన్మయులై ఒకరిలో ఒకరు లీనమయ్యారు. దశకంఠుని రాణి అయిన మండోదరి జానకితో నేడు ఎంతో సుదినం. నాకు మీ దర్శన భాగ్యం లభించింది అని ఒక్క క్షణం ప్రశాంతంగా కూర్చున్నది. పిదప మండోదరి మధుర వచనాలతో సకల భూతాల పట్ల సమతతో వర్తించేది ఆ రఘురాముడొక్కడే. తరంగాలెన్నైనా సాగరం ఒక్కటే, ఇళ్ళు ఎన్నైనా ఆకాశం ఒక్కటే, మణులెన్నైనా దారం ఒక్కటే, అలాగే అలంకారాలెన్నైనా బంగారం ఒక్కటే, అలలెన్నో కాని నీరు ఒక్కటే, ఎన్ని అక్షరాలున్నా ఓంకారం ఒక్కటే, అవయవాలు అపారం కాని శరీరం ఒక్కటే, ఆకులు అపారం కాని వృక్షం ఒక్కటే, జలచరాలు ఎన్ని ఉన్నా నీరు ఒక్కటే, అలాగే సర్వవ్యాపకుడు ఒక్కడే. చరాచరములైన సకల జీవరాశులలో ఆ అయోధ్యానాథుడు వసించి ఉన్నాడు. అలాంటప్పుడు దశముఖుని ప్రేమిస్తే దోషమేముంది అని అడిగింది. సకల దేహాలలో అయోధ్యాధీశుడే నిండి ఉన్నప్పుడు లంకేశుని అన్యంగా ఎందుకు భావిస్తావు? సీత, ఆయనపై అనవసరంగా దురాగ్రహం చెందడం ఎందుకో నాకు తెలియచెప్పవలసింది అన్న మండోదరి మాటలు విని జానకి తల్లి నవ్వుతూ, అత్యంత బలశాలి అని నిరూపించుకొనుటకు ఆకాశాన్ని బద్దలు కొట్టాలా? భేదభావం లేక సర్వభూతాలలో నిండినవాడు ఆ సారంగపాణి ఒక్కడే. మాయతో భాసిల్లుతున్నాయి జగత్తు ఆకాశం. ఎండమావులలో నిండుగా నీరు మోడువారినట్లు చెట్టుకు పక్వమైన ఫలాలు, స్వప్నంలో సంపూర్ణంగా సంపద లభించటం, అద్దంలో కనపడే ధనంతో దరిద్రుని మనోరథం నెరవేరడం అన్నీ మిథ్యలే. అలంకారాలన్నీ మిథ్య. సువర్ణం ఒక్కటే సత్యం. తరంగాలన్నీ మిథ్య భాష. ఉన్నది నీరు ఒక్కటే. అలా రఘునందనుడొక్కడే అభేద స్వరూపుడు. ఇక రావణుడు ఎవరు? ఎలా సంభవం? బ్రహ్మానంద స్వరూపునితో అన్యత్వానికి తావులేదు. ఇక్కడ సీత మండోదరి కూడా మిథ్యాభాసలే. అలాంటప్పుడు రావణుడెక్కడున్నాడు? బ్రహ్మాండం ఎంత గొప్పదో ఆకాశమంత ప్రచండమైనది. అటువంటప్పుడు ఎవరు బలవంతులని చెప్పగలం? ఈ వాదనంతా వ్యర్థమే. అటువంటి నిర్వికారుడు జగజ్జెట్టి ముందర ద్వైత భావ ప్రసక్తే లేదు. ఇక రావణుణ్ణి కలియడమన్నది ఏముంది? ఇంకా బాహ్య దృష్టిని త్యజించలేదా అని సీత పలుకగా, మండోదరి ఆ సర్వవ్యాపకుడు అయోధ్యావాసిగా ఎందుకు మరొక దేశానికి వచ్చాడో నాకు వివరించవలసింది అని అడిగింది. ముల్లోకాధిపతికి రాణి విదేహరాజనందనైన సీత బదులుగా అలా చెప్పటం మొదలుపెట్టింది తల్లి. త్రిపుటి ఆయనలో లీనమయ్యింది. వేదాలే మోగపోయాయి. ధ్యేయము ధ్యాత ధ్యానము, జ్ఞేయము జ్ఞాత జ్ఞానమును, భజించేవాడు భజన చేయువాడు భజన, మూడు అతడే. ఇక రావణుడెవ్వడు? మనకు కనపడేదంతా నాశనమయ్యేదే. అభేదమైన పరబ్రహ్మము
ఒక్కటే శాశ్వతం. ఇక మండోదరి, సీత ఎక్కడుంటారు? పాము తాడులాగా అగుపడడం, ముత్యపు చిప్ప రజతంలాగా ప్రకాశించడం ఇవన్నీ మాయ చేసే మిథ్యాభాసలేనని తెలుసుకో. మాయపుత్రి సావధానురాలై చూడగా వాస్తవం గోచరించింది. నిర్వికారము నిరామయమైన ఆ పరబ్రహ్మని కీర్తించటానికి శుద్ధ జాలం సరిపోదు. ఆ పరబ్రహ్మ అవ్యక్తుడు, అనామకుడు. అక్కడ రాముడు కూడా అనామకుడే. ఈ రహస్యం తెలుసుకున్నవాడే ఆత్మారాముడు. అటువంటి పరిపూర్ణుడు సమాధిలో ఉన్నా, లేకున్నా, మాట్లాడుతున్నా, మౌనంగా ఉన్నా ఎల్లప్పుడూ ఆత్మస్థితిలోనే ఉంటాడు. జగన్మాత జానకి పలుకులు విని మండోదరి బ్రహ్మానందంలో తేలి ఆడింది. అంతుబట్టని సమాధి స్థితిలో నిశ్చలమైంది. అభేద స్థితిలో మాటలు, సంభాషణలన్నీ లుప్తమైనాయి. బ్రహ్మానందం పొంగి పొరిలింది. ఆనందదాయకుడైన జగద్గురునితో తాదాత్మ్యం చెంది ఆనందం ముప్పరిగొనగా మండోదరి సావధాన గద్గదిత చిత్తయై జగన్మాత పాదాలను ఆశ్రయించింది. నా సంశయాలన్నీ సంపూర్ణంగా సమసిపోయాయి. ఈరోజు ఎంతో ధన్యమైంది అంటూ వైదేహి చరణాలపై పదే పదే మోకరిల్లింది. బ్రహ్మానందుడు శ్రీధర కవితో ఈరోజు ధన్యమైంది. ఆత్మవిచారమనే సత్సంగంలో సంపూర్ణంగా గడిచింది. భాగీరథి పవిత్రమైనదే కాని ప్రయాగలో దాని మహిమ అపారము. అలాగే శ్రీరామ విజయ గ్రంథమనే పవిత్ర భాగీరథిలో మండోదరి సంవాదం ప్రయాగ వంటిది. భీమా నదిలో స్నానం చేయటానికి అన్ని తీరాలు సులభమైనవే, కానీ పండరి మహిమ అగాధం. అక్కడ స్నానం చేస్తే కర్మల నుండి ముక్తులవుతారు అన్నాడు. ఈ విధంగా సీత అనుమతి పొంది మండోదరి ఇంటికి వెళ్ళింది. రావణుడి వద్దకు వెళ్లి జరిగిన సంగతి చెప్పింది. కాలిన ఇనుముపై పడ్డ నీళ్లు జారిపోవచ్చు. ఎండమావిలో సూర్యుడు మునిగిపోవచ్చు. చీకటి బావిలో సూర్యుడు పడిపోవచ్చు. కానీ జానకి వశం కావడం అసంభవం. తమ కులానికి విఘాతం, అనర్థం కలిగించే కార్యాన్ని బుద్ధిమంతులెన్నడూ ఆచరించరు. చేతిలో ఉన్న బంగారాన్ని వదిలి పేడ కుప్పకు పాకులాడడం ఎందుకు? ముత్యాల కుప్పకు బదులు చిల్ల పెంకులు మూట కట్టుకోవడం ఎందుకు? రాజాహ్వానాన్ని త్రోసిపుచ్చి జిల్లేడు కాయలు భక్షించడం ఎందుకు? ఓ దశముఖ, రాముని భార్యను విడిచి త్రికరణ శుద్ధిగా రాముణ్ణి శరణు వేడు. పరసతిని అభిలషిస్తేనే మహాపురుషులు దోషమంటారు. ఇక బలవంతంగా బంధిస్తే అనర్థానికి అంతమేముంటుంది? సీతా తల్లి విఘ్న దేవతలలో మిన్న ఘోరమైన అనర్థాన్ని కలిగించగలదు. ఆమెను రఘునాథునికి అప్పగించు, నీకు శుభం కలుగుతుంది. మహాసర్పాన్ని తల క్రింద పెట్టుకుని ఎవడైనా సుఖంగా నిద్రించగలడా? బలవంతంతో అగ్నిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే బతికి లంఘించి బట్టగట్టగలడా? పరుల ద్రవ్యాన్ని అభిలషించేవాడు, తెరిసి పరనింద చేసేవాడు, ద్వేషం కలిగినవాడు ఆనందంగా జీవించగలడా? విభీషణుడు పరమ సాధువు. నీ అవివేకాన్ని చూచి అయోధ్యాపతిని శరణు వేడి జనన మరణాలకు అతీతుడయ్యాడు. రఘునందనుడు పరమ ప్రతాపవంతుడు. నీటిపై రాళ్లను తేలి ఆడించాడు. అతడి ప్రతాపం తెలిసి కూడా నీవు ఎందుకు ద్వేషబుద్ధి వహిస్తున్నావు అంటూ శబ్దరత్నాలతో మండోదరి రావణ్ణి ప్రబోధించింది. బదులుగా రావణుడు నవ్వి, ప్రియా, నీవు చెప్పిన మాటల్లో ఉన్న మంచి నా మనస్సుకెంతో నచ్చింది. కానీ పౌరుషాన్ని వదిలిపెట్టిన తరువాత ఈ లోకంలో జీవించడం వ్యర్థం. విభీషణుడు చిరంజీవి కావచ్చు, కానీ ప్రళయకాలంలో మరణం తప్పదు. అంతవరకు దేహాభిమానంతో జీవించే ప్రయోజనమేమి?
ఓ శుభకళ్యాణి, ఈ పురుషార్థం వల్ల ఎవరు గౌరవిస్తారో నాకు చెప్పు. రఘునందనుడు ఆది పురుషుడని, వారిని గూర్చి వర్తమానమంతా నాకు తెలుసు. ఆయనే యుద్ధం చెయ్యాలన్న కాంక్షతో సముద్రం దాటి వచ్చాడు. వారి కోరిక తీర్చకుండా ఎన్నటికీ సీతను తిరిగి ఇవ్వను. నేను నా పౌరుషాన్ని చూపించి రాఘవుని జయిస్తాను అని అన్నాడు. రావణుని మాటలు విని మండోదరి చింతాక్రాంతి అయి త్వరగా తన మందిరంలోకి వెళ్ళి దుఃఖకోపంలో మునిగిపోయింది. సుగ్రీవుడు రావణుని బాధించటం. పర్వత శిఖరాన్ని మే మేఘలా వర్ణించినట్లు రావణుడు గోపురాన్ని ఎక్కగానే నల్లని ఛాయ ఆవరించింది. మెరుపులాగా వస్త్రాలంకారాలు మెరుస్తుండగా 10 ఛత్రాలు తలపై విరాజిల్లుతున్నాయి. సేవకులందరూ చుట్టుముట్టి సపర్యలు చేయసాగారు. ఇక్కడ విభీషణుడు రామునికి గోపురాన్ని అధిరోహించిన రావణుని చూపాడు. వెంటనే శ్రీరాముడు త్రికూట పర్వతం చాలా ఎత్తైనది, అందరం దానిపైకెక్కి లంకా నగరాన్ని తిలకిద్దామంటూ పైకి లేచాడు. చుట్టూ ఉన్న వానరులంతా త్రికూట పర్వతం పైకి వాయు వేగంతో వెళ్లారు. కనకాచలం పైకి దేవతలంతా వరుసగా వెళ్ళినట్టు వానరులతో సహా అయోధ్యాధీశుడు త్రికూటాచలాన్ని అధిరోహించాడు. రఘుపతి 2 చేతులు విభీషణుడు సుగ్రీవుడు పట్టుకోగా త్రికుటాచలం రఘువీరుడు ఎలా శోభిల్లాడో చూడండి. ఉదయాచలం పైన బాల భానునిలాగా, ఐరావతం పైన దేవేంద్రునిలాగా, కైలాసం పైన కర్పూర గౌరునిలాగా త్రిభువనేశ్వరుడు విరాజిల్లుతున్నారు. లావణ్యామృత సాగరుడు, ఈశ్వర ప్రియుడు సముద్రునిచే ప్రసాదించబడిన అలంకారాలతో మెరుపు తీగలాగా మెరిసిపోతున్నారు. దివ్యమైన పీతాంబరాలతో విరాజిల్లుతున్న అయోధ్యానాథుని గోపురంపై నుంచి లంకానాథుడు విలోకించాడు. ఇంద్రాది సకల దేవతలు వైకుంఠనాథుని పరివేష్టించినట్లు వానర సమేతంగా రామచంద్రుడు త్రికూటాచలంపై శోభిల్లాడు. అనంతమైన వేదార్థాలతో వేదనారాయణుడు విరాజిల్లినట్లు, అనేకమైన వృక్షాలతో కల్పతరువు విరసిల్లినట్లు, మహావీరులతో సీతాకాంతులు శోభిల్లారు. ఆ సమయంలో సుగ్రీవుడు ఒక అద్భుతం గావించాడు. ఏనుగు కంటబడ్డ తరువాత సింహం ఊరకుండునట్లు సుగ్రీవుడు ఎవరితో చెప్పకుండా అకస్మాత్తుగా పైకెగిరి పర్వత శిఖరంపై పిడుగుపడ్డట్లు పరమావేశంతో రావణుని ఢీకొన్నాడు. సుగ్రీవుని కుడిచేతి వేటుకు కిరీటాలన్నీ క్రిందపడ్డాయి. వింధ్యాద్రిపై అకస్మాత్తుగా విద్యుల్లత వచ్చి పడినట్లు సుగ్రీవుడు చేసిన ఆ విపరీతానికి లంకానాథుడు కలవరపడ్డాడు. సుగ్రీవుడు ముష్టి ఘాతాల తరువాత గుండెలపై పిడిగుద్దులు గుద్దాడు. ఒక్క గడియ కాలం మల్లయుద్ధం అద్భుతంగా సాగింది. వాలివలే సుగ్రీవుడు కూడా అవలీలగా నన్ను పట్టుకుని రాముని వద్దకు తీసుకుని వెళ్లి అవమానిస్తాడు, పలాయనం తప్ప వేరే మార్గం లేదనుకున్నాడు రావణుడు. 16 అంతస్తుల గోపురం పైనున్న మహావీరుని చూచి లంకా నగరమంతా కూడా ఒక్కసారి తల్లడిల్లింది. జనమంతా నగరాన్ని మొత్తం కాల్చడానికి హనుమంతుడు వచ్చాడని, వీడేమో లంకంతా తలక్రిందులు చేసి సముద్రంలో పడేస్తాడని కలవరపడసాగారు. సుగ్రీవుని దాటికి తట్టుకోలేక దశకంఠుడు ఇంటి యజమాని లేవగానే పారిపోయి దొంగవలే సింహం కంటపడకుండా పూర్వపుణ్యం వలన తప్పించుకున్న నక్కవలే, పాము కంటబడి కూడా తన కలుగులోనికి పారిపోయిన ఎలుకవలే త్రుటిలో తప్పించుకొని పారిపోయాడు. సుగ్రీవుడు వెంటనే ఎగిరి త్రికూటాచలానికి వచ్చాడు. జయ జయ నాదాలు మిన్నుముట్టినట్లుగా రఘురాముడు సుగ్రీవుని హృదయానికి హత్తుకున్నాడు. దేవతలు ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిపించారు. సుగ్రీవునికి జయమంటూ చూపుడు వేలిని ఆడిస్తూ తలలూపసాగారు. శ్రీరాముల వారు సుగ్రీవునితో, బృహస్పతే ఈనాడు పొరపాటు పడ్డాడా అన్నట్లు నీ వంటి మహావీరుడు అనాలోచితంగా ప్రవర్తించడం వింతగా ఉంది. సకల సైన్యాన్ని ప్రక్కన పెట్టుకుని రాజు హఠాత్తుగా ఎగిరి శత్రువును పట్టుకోకూడదు. అటువంటి విజయం ఎంత త్వరగా సాధించినా దానివల్ల కలిగే ప్రయోజనమేముంది అని నీతి బోధ చేశారు
రఘురాముల వారు. ఈలోగా వానరులంతా రకరకాల పుష్పాలు తెచ్చి కిష్కింధాపతిని పూజించారు. సైన్య సమేతంగా సీతాపతి యథాస్థానానికి తిరిగి వచ్చారు. అంగదుని దూతగా నిర్ణయించటం. మల్ల యుద్ధాలందరితో కలిసి రఘునందనుడు సభ చేశారు. సుగ్రీవుడు విభీషణుడు కలిసి దగ్గరగా కూర్చున్నారు. చాతుర్య గుణ సముద్రుడు రాజాధిరాజు అయిన శ్రీరామచంద్రుడు రాజనీతి గురించి ఆ సమయంలో ఎక్కువగా విచారణ చేయసాగారు. రావణునితో యుద్ధం చేయకుండా సీతను పొందలేమా అని ప్రశ్నించగా విభీషణుడు ఇలా అన్నాడు: సామధాన భేద దండోపాయాలతో సమయాలను గుర్తించి చతురులు శత్రువులను తమ అధీనంలో చేసుకుంటారు. పాము మంత్రానికి కట్టుబడుతుంది, అగ్ని నీటిలో శాంతిస్తుంది, వేదాంత జ్ఞానం భవసాగరాన్ని దాటి ఆవలి తీరాన్ని చేరుస్తుంది, కామ క్రోధాది బలమైన శత్రువులను వివేకం నిర్జిస్తుంది, భక్తి సర్వేశ్వరుణ్ణి మన అధీనం చేస్తుంది, శమధమాలతో బుద్ధిమంతులు మనస్సును జయిస్తారు, మూలాన్ని శోధించి వ్యాకరణవేత్తలైన పండితులు రకరకాల అర్థాలను వెలికి తీస్తారు, బండ క్రింద ఇరుక్కున్న చేతిని ఉపాయంతో బయటకు తీసుకోవాలి, మొరటుగా లాగితే ఎంతో బాధ కలుగుతుంది, అలాగే సామాన్ని పాటించి దశకంఠుని వశం చేసుకుందాం, సమయోచితంగా ప్రవర్తించగల బుద్ధిమంతుని దూతగా పంపాలి, సభలో కూర్చోగానే బృహస్పతి వంటి ప్రవీణుడైన సరస్వతి ప్రసన్నుడైన సమయోచితంగా మాట్లాడుటలో నిష్ణాతుడైన వానిని, వేద శాస్త్ర పురాణాలు సంపూర్ణంగా కరాతల మలకమైన వానిని, సభలో సూర్యునిలాగా ప్రకాశించగల వానిని, ఒకవేళ శత్రువులు అందరూ కలిసి ఎదురు తిరిగితే అగస్త్యునిలాగా శత్రు సాగరాన్ని ఆపోసన పట్టగల యముని వంటి వీరిని ఎన్నుకోవాలి. నిర్మలమైన హృదయం కలిగి కపట రహితుడైనట్టి భోళాశంకర్ని వంటి దేవసభలోని సచీంద్రునిలాగా సభలో విశిష్టంగా విరాజిల్లే వీరుని వెతకాలి. భగవంతుని పట్ల ప్రేమతో, మహాత్ముల పట్ల మిత్రభావంతో సదా సత్కర్మలు ఆచరిస్తూ క్రోధము మోహము విసర్జించిన వాడు కావాలి. ఓ జగద్వంద్య రాఘవ, అటువంటి గుణగుణాలు గల మంచి వ్యక్తిని రావణుని వద్దకు దూతగా పంపాలి. నరులలో, వానరులలో, భల్లూకాలలో ఎవరిని దూతగా పంపవచ్చో మీరు, నేను, సుగ్రీవుడు కలిసి ఆలోచించి ఎంపిక చేద్దాం. ఏనుగుల గుంపులోకి దుమికి సింహం తన పని తాను సాధిస్తుంది. సువర్ణుడొక్కడే వెళ్లి అమృత భాండాన్ని తీసుకుని వచ్చాడు. గురుపుత్రుడు కచుడు ఒక్కడే వెళ్లి సంజీవనిని సాధించాడు. సముద్రాన్ని లంఘించి ఆంజనేయుల వారు సీతను శోధించి తిరిగి వచ్చాడు. ఆ విధంగా కార్యాన్ని సాధించి త్వరగా తిరిగి వచ్చేవాణ్ణి శీఘ్రంగా ఎంపిక చెయ్యాలి. విభీషణుడి మాటలు విని రఘునందనుడు ఎంతో ఆనందించాడు. నీ తెలివికి జోహార్లు, నీవు సకల కళా ప్రపూర్ణుడు అన్నాడు. అపారమైన రత్నరాశి నుండి నిపుణుడు అమూల్యమైన రత్నాన్ని ఏరినట్లు వీరుడైన వాలీపుత్రుని దూతగా ఎన్నుకున్నారు. విభీషణుడు రామునితో రాజీవనేత్ర, జలధవర్ణ, చారుగాత్ర, పద్మోద్భవ జనక, సర్మారిమిత్ర అగంధుడు పంపవలసింది. నవగ్రహాలలో సూర్యుని వలె, సర్పాలలో ఆదిశేషుని వలె, వానరులలో అంగడు చతురుడు, సర్వలక్షణ సంపన్నుడు, శాస్త్రాలలో వేదాంతం వలె, శాస్త్రాలలో సుదర్శన చక్రం వలె, పక్షులలో గరుడుని వలె అద్భుత బల సంపన్నుడు అన్నాడు. ఇది విని రఘురాముడు మిక్కిలి సంతోషించి, మీరు ఉత్తమ రత్నాన్ని ఎంపిక చేశారని మెచ్చుకోగా, అంగదుడు చేతులు జోడించి రఘుపతితో ఇలా అన్నాడు: పురాణ పురుష, పరమానంద, భక్త హృత్పద్మ కోశ భ్రమరమా, నేను ఏం చేయాలో ఆజ్ఞాపించవలసింది. రాజీవాక్ష, రణరంగధీర, అసుర కానన వైశ్వానర, జనక జామాత, అతి ఉదర,
మీ ఆజ్ఞ నాకు సెలవీయవలసింది. చరాచర ఫలాంకిత ద్రుమ విశాల ఫాల పూర్ణకామ అజిత ఆత్మారామ, మీరు నన్ను ఆజ్ఞాపించవలసింది. రావణ కుంభకర్ణులను కలిపి ఈ క్షణంలో కట్టి తెమ్మంటారా, లేక లంకను ఎత్తుకుని తలక్రిందులుగా సముద్రంలో పడవేయమంటారా అని కార్యార్థాన్ని అడగగా రాముల వారు అంగదుని మాట విని ఆనందించారు. అద్భుతమైన నీ బలం వల్ల పుణ్యశీలుడైన వాలి ధన్యుడైనాడు. చంకలో ఇరికించుకుని రావణ్ణి 4 సముద్రాల్లో స్నానం చేయించిన తండ్రికి తగ్గ తనయుడవు నీవు. వెంటనే లంకకు దూతగా వెళ్లి సామరస్యంగా రావణునితో జానకమ్మ తల్లిని సమర్పించవలసిందని చెప్పు. తదుపరి నా మాటలుగా రావణునితో, నీవు నాకు తెలియకుండా నా హృదయరత్నమైన జానకిని తొలగించావు. వెంటనే సీతమ్మ తల్లిని తెచ్చి అప్పగిస్తే నీవు లంకను శాశ్వతంగా పాలిస్తావు. లేకపోతే నీ వంశమంతా నాశనమైపోతుంది. ఆలోచించి నీ నిర్ణయం చెప్పవలసింది అని చెప్పమన్నారు రఘురాముల వారు. అంగదుడు జానకి అమ్మ తల్లికి నమస్కరించి జానకి జనక జామాతకు అంటే రఘురాముల వారికి నమస్కరించి అనుమతి పొంది వెంటనే ఆకాశంలోకి ఎగిరి అకస్మాత్తుగా రావణ్ణి సభలో ఆదిత్యుడే వానర రూపంలో ప్రకటితమయ్యాడా అన్నట్టు ప్రత్యక్షమయ్యాడు. నీ వంశమంతా నాశనమవుతుంది. ఆలోచించి నీ నిర్ణయం చెప్పవలసింది అని చెప్పమన్నారు రఘురాముల వారు. అంగదుడు జనక జామాతకు అంటే రఘురాముల వారికి నమస్కరించి అనుమతి పొంది వెంటనే ఆకాశంలోకి ఎగిరి అకస్మాత్తుగా రావణ్ణి సభలో ఆదిత్యుడే వానర రూపంలో ప్రకటితమయ్యాడా అన్నట్టు ప్రత్యక్షమయ్యారు. వైకుంఠంలో ఉండే గరుడు అకస్మాత్తుగా భూమిపైకి తెంచినట్లు యోగాభ్రష్టుడు అనుకోకుండా కర్మ భూమికి అరుదించినట్లు అంగద వీరుని చూడగానే సభలోని అసురులంతా అవాక్కయ్యారు. ఆయుధాలు పైకి తీసి మెల్లమెల్లగా ముందుకు వస్తూ ఇలా అనుకోసాగారు. పూర్వం ఒక వానరుడు లంకా నగరాన్ని తగలబెట్టాడు. ఇంతకు ముందేమో సుగ్రీవుడు గోపురం పైకి వచ్చి రావణ్ణి 10 ఛత్రాలు విరిచాడు. ఇప్పుడు ఎలాంటి భయం సంకోచం లేకుండా వీడు ఒక్కడే సభలోకి వచ్చాడు. అంగదుడు నలుమూలలా సభంతా పరిశీలించాడు. నక్కల గుంపులోకి సింహం వలె వచ్చిన అంగదుని గని గరుడిని చూచి పాము గడగడలాడినట్లు సభాసదులంతా వణికిపోయారు. సూర్యుడి ఉదయించగానే గుడ్లగూబలు కూడా గూడు చేరినట్లు, చంద్రుడిని చూచి చోరులు ఇబ్బంది పడినట్లు, సభలో పండితుని చూచి అల్పులు మతిపోగొట్టుకున్నట్లు, వసంతకాలంలో కోకిల కోత విని కాకి కన్నీరు కార్చినట్లు, భక్తులైన సాధువులను చూచి నీచుడు తాపం చెందినట్లు, నన్ను చూచి రాక్షసులంతా ఉన్మాదులై తంటాలు పడుతున్నారు అనుకుని అసమానమైన ప్రకాశంతో వెలిగిపోతూ వాలి నందనుడు పుచ్ఛాసనంపై సభామందిర స్తంభానికి వీపానించి ఠీవిగా రావణుని కంటే ఎత్తుగా కూర్చున్నాడు. పరస్థలం నుంచి సభకు వచ్చిన సభాసదులెవ్వరూ ప్రశ్నించలేరు. అటువంటి వారిని శత మూర్ఖులంటారు. అంగదుడు రావణునితో, ఓ గర్విష్ట, దశవదన పాపి, నేనెందుకొచ్చాను అని అడగవేం? నేను వాలిపుత్రుడను, అయోధ్యాపతి దూతను. నీ ఆంతర్యం తెలుసుకోవటానికి ఇక్కడికి వచ్చాను అని అన్నాడు. రావణునికి అంగదుడు చేసిన బోధను విపులంగా జ్ఞానులకు వివరిస్తాను. బ్రహ్మానందంగా ఆలకించవలసింది. రవికుల భూషణుడైన రఘువీరుడు సాధు హృదయ పద్మాలకు రామచిలుక వంటివాడు. అట్టి బ్రహ్మానందుడు శ్రీధరవరుడు, అభంగుడు, ఎన్నటికీ అలసట చెందడు. స్వస్తి. శ్రీరామ విజయ గ్రంథం సుందరమైనది. వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణ మహాకావ్యం ఆధారంగా రచించబడింది. చతురులైన భక్తులు సదా ఆలకిస్తారు. శ్రీరామచంద్రార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు
సాయినాథ్ మహారాజ్ की జై. శ్రీ సాయినాథార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి.